నిర్మల్ జిల్లా కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ శాఖల కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ జెండాను ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లాలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను, ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలను జిల్లా కలెక్టర్ తన ప్రసంగంలో వివరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖలను ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. దయచేసి అందరూ నిలబడవలసిందిగా ప్రార్థన. నిర్మల్ జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం అందిస్తారు. పొందుతుంది. జిల్లాలో ఈ పథకం కింద ఇప్పటి వరకు 11,290 వైద్య చికిత్సలు చేయడం ఎందరో త్యాగములను ఫలితంగా స్వతంత్రాన్ని సంపాదించుకున్నారు. దేశం కోసం తమ ప్రాణులు జీవితము త్యాగం చేసిన త్యాగదనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నారు. అనేక ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన రోజు ప్రభుత్వ ప్రజా పాలనపై స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వం అధికారులు వచ్చిన 48 గంటల నుంచి హామీలను అమలు చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు లేని ప్రతి అర్హులైన పేదవారికి సొంత ఇంటిని నిర్మించి ఎందుకు ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. జిల్లాలో ఇప్పటి వరకు 9,026 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగా 6,359 ఇందులో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు లబ్ధిదారులు ఖాతాలో 91,39,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. రైతు భరోసా పథకం కింద నిర్మల్ జిల్లాలో 1,83,062 మంది రైతులకి ఖాతాలో మొత్తం 268 కోట్ల రూపాయలు నిధులను నిల్వ జమ చేయడం జరిగింది. ఖరీఫ్ 25-26 గాను 1,13,000 మెట్రిక్ టన్ కన్నా 2 రకాల వరి ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు ప్రతిష్టాగా అమలు చేయడానికి మరింత అంకిత భావంతో పారదర్శకతతో కృషి చేయాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. కుమార్ గారు అడిషనల్ వారికి అవార్డు అవార్డు అనుకోవడానికి వేదికపైకి అదేవిధంగా శ్రీమతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ
భోజన గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని వెరిఫై ఇంజనీరింగ్ ఎంపీ ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ శ్రీకాంత్ రెడ్డి గారు శ్రీనివాస్ ఏడిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మల్ గారు అవార్డ్ ప్రిన్సిపల్స్గా కోరుతాం. ఆ తర్వాత ఎస్ఐ టిఎస్ బైన్షాటం, ఉత్తమ సేవలు పిఎస్ ముదోల్, బి లక్ష్మీనారాయణ గారు బీసీ 27 ఆ తర్వాత దిలీప్ గారు హెచ్జి డిఆర్ నిర్మల్, ఎండి